పెళ్లి పుస్తకం అభి 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 లే అభి ఏమైంది అభి 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 జాగ్రత్త అభి అమ్మ అభి అయ్యో రక్తం వచ్చేస్తుంది అమ్మా అభి అభిని లోపలికి తీసుకురండి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం రా అభి పద నువ్వు పడిపోతే నేను మోయాలనుకున్నాను నీ రక్తం చూసి మురిసిపోవాలనుకున్నాను ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది ఆంటీ ఆయనకి ఫోన్ చేసి కారు పంపించమని చెప్పండి మీరు మా అమ్మ వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అవసరం లేదు సాక్షి నువ్వు ట్రీట్మెంట్ చేసావు కదా ట్రీట్మెంట్ కాదబ్బి ఇది ఫస్ట్ ఎయిడ్ తలకి దెబ్బ తగిలి రక్తం వచ్చింది కదా అందుకే హాస్పిటల్కి వెళ్ళమంటున్నాను వద్దు సాక్షి హాస్పిటల్ అంటేనే నాకేదో భయంగా ఉంది ఇది చిన్న దెబ్బే కొంచెం నొప్పి కూడా తగ్గింది అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాంలే ప్లీజ్ సరే మీరు టీవీలో చూసింది వీళ్ళనేనా? అవును వీళ్ళని నీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? వీళ్ళు డ్రామా ఆర్టిస్ట్లేనా? అవునండి, డీటెయిల్స్ అన్నీ వచ్చిన వెంటనే క్రాస్ చెక్ చేశాను. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని తెలిసింది. మనకి పిల్లల ఆపరేషన్ కోసం పేరెంట్స్ అకౌంట్కి డబ్బులు వేశానని చెప్పాడు. కానీ వీళ్ళల్లో ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు. అయితే ఆ డబ్బు మొత్తం చందునే తీసుకున్నాడా? ఇప్పుడు ఆలోచిస్తుంటే చందు అతి వినయం మంచితనం అంతా నాటకమే అనిపిస్తోంది. మనల్ని అంతగా నమ్మించాల్సిన అవసరం తనకేంటి? ఇదంతా డబ్బు కోసం చేస్తున్నాడా లేదా తన మనసులో వేరే ఆలోచన ఉందా అర్థం కావడం లేదు. ఎంత పనిచేసావురా గోపి. యాక్టింగ్ తెలిసిన వాళ్ళని తీసుకొస్తానని చెప్పి అందరికీ తెలిసిన నాటకాల వాళ్ళని తీసుకొచ్చావు. వీళ్ళేమో మొత్తం కూపీలాగి నా బతుకు బయట పెట్టేలా ఉన్నారు. నా చెల్లెలి ప్రేమ విషయంలో నేను న్యాయం చేశాను అని ఇన్ని రోజులు గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు దాని జీవితం గురించి ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది. నిహారిక గారు, మీరు టెన్షన్ పడకండి. చందుకి డబ్బు అవసరం ఇలా చేశాడా లేక మోసం చేయాలని ప్లాన్ వేశాడా అని మనకి తెలీదు. ఒక్క విషయంలో మన అనుమానం నిజమైనంత మాత్రాన క్యారెక్టర్ని డిసైడ్ చేయలేం. నందు ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. ఇది తనూజ లైఫ్కి సంబంధించిన విషయం. చందు మనల్ని మోసం చేసినా అబద్ధం చెప్పినా పర్వాలేదు, కానీ అతడి క్యారెక్టర్ వల్ల నా చెల్లెల జీవితం కాపురం ఏది నాశనం కావడానికి వీల్లేదు. నేను మాత్రం సమస్యని చిన్నదిగా చూడలేను, క్షమించి వదిలేయలేను. నిహారిక ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది? అంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుందా లేక చెల్లి మనసును మారుస్తుందా? నువ్వేం చేసినా ఆఖరికి నలిగిపోయేది, నాశనమయ్యేది నీ చెల్లే నిహారిక. నువ్వు నా జోలికి వచ్చేంత వరకు నేను చూస్తూ ఊరుకోను. ఈలోపే మీ అక్క చెల్లెల మధ్య గొడవను పెంచి పెద్దదయ్యేలా చేస్తాను. నా మీద నింద పడకుండా తప్పించుకుంటాను. నందు, ఈ ఫోటోస్ ప్రూఫ్స్ అన్ని నీ దగ్గరే ఉంచు, నేను కావాల్సినప్పుడు తీసుకుంటాను. సరే.
సిద్ధు సిద్ధు ఆ ఏంటమ్మా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నా ఫోనా? ఆ, ఈ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఆ, బటర్ఫ్లైస్, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఎక్కడున్నా రండి. అయ్యో అమ్మా, నా ఫోన్ మేడపైన ఉండిపోయింది. ఏంటి మేడ పైన? అక్కడెందుకు మర్చిపోయావు? బటర్ఫ్లైస్ ని వీడియోలో క్యాప్చర్ చేయాలని మార్నింగ్ అక్కడే వదిలేశాను. ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా. అంటే ఉదయం నేను బొమ్మతో ఆడిన డ్రామా, సాక్షిని తోసేయాలని వేసిన ప్లాన్ మొత్తం సిద్ధు ఫోన్లో రికార్డ్ అయ్యాయా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, ఫోన్ బాగానే ఉంది. ఇంతసేపు కెమెరా ఆన్లో ఉంటే స్విచ్ ఆఫ్ అవుతుంది అనుకున్నాను. మార్నింగ్ నుండి కంప్లీట్ వీడియో క్యాప్చర్ అయింది. మొత్తం అంటే ఖచ్చితంగా అందులో నేను ఉంటాను. ఏది చూపించు, వీడియోలో బటర్ఫ్లైస్ ఉన్నాయో లేదో చూద్దాం. ఫోన్లో ఎందుకమ్మా, పప్పా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాను. అప్పుడైతే అందరం చూడొచ్చు, సరేనా? అభి, నువ్వు మేడపైకి ఎందుకు వెళ్ళావు? క్యాప్చర్ అయింది ఇందులో. నీ చేతిలో బొమ్మేంటి? హాయ్ సాక్షి, ఇప్పుడు నువ్వు పైకి వస్తావు కదా, అప్పుడు నేను వెనక్కి నుండి వచ్చి నిన్ను ఇలా తోసేస్తాను. అభి, గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు కరెక్ట్ టైంకి వచ్చి సాక్షిని తప్పిస్తున్నా. ఒక అమ్మగా నాకు హెల్ప్ చేయడమే నీకు ఈ జన్మకి రాదు. అభి, నువ్వు నన్ను చంపాలనుకున్నావా? నా కోసమే నువ్వు మేడ మీద వెయిట్ చేస్తున్నావా? అంత క్లియర్గా కనిపిస్తుంటే ఇంకా దాన్ని ప్రశ్నిస్తావేంటి సాక్షి? దీని బుద్ధి కుక్క తోకలాంటిది, చచ్చే వరకు మారదు. దీన్ని నమ్మటం మన తప్పు. ఇలాంటి రాక్షసితో మాట్లాడటం కాదత్తయ్య, మెడ పట్టుకొని బయటికి గెంటేయాలి.